సో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కేసెస్, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ cases. So in case of appointment of judges cases, first judge case in the year of 1982, second judge case in the year of 1993, third judge case in the year of 1998, fourth judge case in the year of 2015. So మనకున్న ప్రావిజన్ ఏంటండి, నిబంధన ఏంటండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు సిజిఐని సంప్రదించాలి. సో ఫస్ట్ జడ్జి కేసులో ఏం జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పామండి. ఎస్, సంప్రదించాలి, కరెక్టే. సంప్రదించడం అంటే ప్రధాన న్యాయమూర్తి ఒప్పుకుంటేనే సిజిఐని అపాయింట్ చేయాలనే రూల్ ఏం లేదు. అలా కాదు దాని మీనింగ్. సంప్రదించాలి, సిజిఐ యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడంలో తప్పు, సిజిఐ యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి అని ఫస్ట్ జడ్జి కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ జడ్జి కేసులో జడ్జిమెంట్ ఏమి ఇవ్వడం జరిగిందంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జడ్జెస్ని అపాయింట్మెంట్ చేస్తున్నప్పుడు సిజిఐని సంప్రదించడము అంటే ఖచ్చితంగా సిజిఐ అంగీకరించాలి, షుడ్ యాక్సెప్ట్. సిజిఐ అంగీకరిస్తేనే మీరు అపాయింట్ చేయాలి. అంటే మొదటి కేసులోనేమో అంగీకరించాల్సిన అవసరం లేదని ఇవ్వడం జరిగింది. రెండో కేసులో అంగీకరించాలని చెప్పడం జరిగింది. రెండో కేసులో అంగీకరించాలని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మూడో కేసులో ఏం జరిగిందంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిజిఐని ఖచ్చితంగా సంప్రదించాలి. ఖచ్చితంగా సంప్రదించాలి. కానీ సిజిఐ సుప్రీంకోర్టులో ఉన్న 4 సీనియర్ మెంబర్స్ని సంప్రదించాలి. సో సిజిఐ సుప్రీంకోర్టులో ఉన్న 4 సీనియర్ మెంబర్స్ని వీళ్ళందరూ కలిపి డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ 4 సీనియర్ మెంబర్స్లో ఇద్దరు మెంబర్స్ యాక్సెప్ట్ చేయకపోయినా సరే, లేకపోతే ఇద్దరు మెంబర్స్ భిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచిన ఆ జడ్జిని అపాయింట్మెంట్ చేయకూడదు. అలాగే ఫోర్త్ కేసులో 2014లో తీసుకొచ్చిన 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అలాగే నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ 124th A ఆర్టికల్ వీటిని రద్దు చేస్తూ 2015లో వీటిని రద్దు చేస్తూ తీర్పునివ్వడం జరిగింది. ఎందుకు అంటే రీజన్ ఏం చెప్పారంటే, భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ప్రకారము జ్యుడిషియరీకి స్వతంత్రతను ఇవ్వడం జరిగింది. స్వతంత్రతను ఇవ్వడం జరిగింది. సో ఈ ఎంజాక్ ద్వారా రాజకీయ ప్రమేయము ఉంటుంది. సో రాజకీయ ప్రమేయాన్ని జ్యుడిషియరీ యొక్క ప్రమేయం వల్ల జ్యుడిషియరీ యొక్క స్వతంత్రత దెబ్బతింటుంది కాబట్టి, సో జ్యుడిషియరీ యొక్క స్వతంత్రత దెబ్బతినే విధంగా ఈ రాజకీయ ప్రమేయం ఉంది కాబట్టి, రాజకీయ ప్రమేయాన్ని లేదా రాజకీయ నాయకుల యొక్క ఇంక్లూడింగ్ని జ్యుడిషియరీ వ్యవస్థ ఒప్పుకోదు అని వీటిని క్యాన్సిల్ చేస్తూ రాజ్యాంగ విరుద్ధము అంటే రాజ్యాంగ విరుద్ధమని క్యాన్సిల్ చేస్తూ తీర్పునివ్వడము జరిగింది. సో ఈ 4 జడ్జిమెంట్స్ 4 కేసెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి అవకాశం ఉన్న పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. అలాగే జడ్జిగా అపాయింట్ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, క్వాలిఫికేషన్స్? జడ్జిగా అపాయింట్ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటంటే, షుడ్ బి ఇండియన్ అయి ఉండాలి. హీ షుడ్ బి ఇండియన్ అయి ఉండాలి. 5 years హైకోర్టులో జడ్జిగా చేసిన అనుభవం ఉండాలి, లేదా 10 years హైకోర్టులో లాయర్గా చేసింది.
అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అభిప్రాయం ప్రకారం అతను న్యాయ కోవిదుడై ఉండాలి. న్యాయ కోవిదుడై ఉండాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అభిప్రాయం ప్రకారం న్యాయ కోవిదుడై ఉండాలి. న్యాయ కోవిదుడై ఉండాలి. సో ఆ విధంగా క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు ఆ విధంగా క్వాలిఫికేషన్స్ సాటిస్ఫై చేసినప్పుడు ఆ విధంగా క్వాలిఫికేషన్ సాటిస్ఫై చేసినప్పుడు జడ్జిగా అపాయింట్ చేయమని కొలీజియం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఈజ్ నథింగ్ బట్ క్యాబినెట్కి ఫార్వర్డ్ చేస్తారు. క్యాబినెట్ ఫార్వర్డ్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫార్వర్డ్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జడ్జిని అపాయింట్ చేస్తాడు. This is the process which is involving in that appointments of judges. So ఇది జరిగే ప్రొసీజర్ అండి. అలాగే టెన్యూర్ ఏంటి? జడ్జి యొక్క టెన్యూర్ 5 years లేదా నాట్ 5 years అండి, 65 years. ఇతను రాజీనామా పత్రాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పించాలి. ఒకవేళ రిమూవ్ చేయాలంటే పార్లమెంట్ నుంచి ఈ పర్సన్ జడ్జిగా అపాయింట్ చేసిన తర్వాత రిమూవల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, రిమూవ్ చేయాలంటే పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేయాలి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు ఎలా చేయాలంటే పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేసినప్పుడు పార్లమెంట్లో లోక్సభ మెంబర్సు మరియు రాజ్యసభ మెంబర్స్ ఎంపీస్, లోక్సభ మెంబర్స్ మరియు రాజ్యసభ మెంబర్స్. సో లోక్సభ మెంబర్స్ 100 మెంబర్స్, 50 మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ వీళ్ళు సంతకం చేసి ఒక రిజల్యూషన్ మూవ్ చేయాలి. ఒక రిజల్యూషన్ని మూవ్ చేయాలి. సో ఈ విధంగా రిజల్యూషన్ మూవ్ చేస్తే ఏ సభలో ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ సభాపతికి ఇవ్వాలి. సభాపతికి ఈ సభాపతి ఈ రిజల్యూషన్ యాక్సెప్ట్ చేయొచ్చు, తిరస్కరించవచ్చు. యాక్సెప్ట్ చేసిన తర్వాత స్పీకర్ ఆర్ చైర్మన్, ఇక్కడ సభాపతి అంటే స్పీకర్ ఆర్ చైర్మన్, ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ సభాపతి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారంటే సిజిఐ. ఈ కమిటీలో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారంటే సిజిఐ, హైకోర్టు సిజిఐ, ఒక లా సిజిఐ ఆర్ జడ్జి, సీనియర్ జడ్జి, సిజిఐ ఆర్ సీనియర్ జడ్జి, హైకోర్టు సిజిఐ, ఒక న్యాయ కోవిదుడు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ అసమర్థత లేదా అతని మీద వచ్చిన ఆరోపణ నిజమని తెలిస్తే ఆటోమేటిక్గా అతన్ని రిమూవ్ చేయడము, అభిశంసించడం అంటారు. రిమూవ్ చేయడము జరుగుతుంది. ఈ కమిటీ ప్రకారం నిజమని తెలిస్తే రిమూవ్ చేయడము, అభిశంసించడము జరుగుతుంది. సో దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ చీఫ్ జస్టిస్, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్.
సో ఈ విధంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే అలాగే శాలరీస్ గురించి కూడా అడగడానికి, స్వతంత్రత గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. దేర్ మే బి ఏ ఛాన్స్ శాలరీస్ గురించి. అలాగే స్వేరింగ్, ప్రమాణ స్వీకారం, ఎవరు సమక్షంలో చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే వైస్ ప్రెసిడెంట్ కూడా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ కూడా లేకపోతే సీనియర్ జడ్జ్ వీళ్ళ యొక్క సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏమని చేస్తారు? శాసనం ద్వారా ఏర్పడిన భారత రాజ్యాంగం పట్ల యథార్థ శ్రద్ధ నిష్టను కలిగి ఉంటానని. సో ఏమని చేస్తారంటే ఫస్ట్ శాసనానికి యథార్థ శ్రద్ధానిష్టలను కలిగి ఉంటానని, భయభ్రాంతులకు, రాగద్వేషాలకు ఎటువంటి భయము, పక్షపాతం లేకుండా ఉంటానని, భయభ్రాంతులకి పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా, భయపడకుండా ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను సమర్థిస్తానని. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశము సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని సో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేయాలి. అలాగే శాలరీస్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఆర్టికల్ 143 సలహా పరిధిని చెప్పే ఆర్టికల్ అండి. ఆర్టికల్ 143 సలహా పరిధి. సో సలహా పరిధిని చెప్పే ఆర్టికల్ ఇది, ఆర్టికల్ 143. సో ఈ సలహా పరిధి ప్రకారము 5 మెంబర్ బెంచ్ రాజ్యాంగ విధానాల మీద, రాజ్యాంగం మీద రాష్ట్రపతికి లేకపోతే ప్రభుత్వానికి కూడా సలహా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సలహా ఇవ్వచ్చు. ఈ సలహాని ఖచ్చితంగా పాటించాలని రూల్ ఏం లేదు. అలాగే ఇంకొక ఆర్టికల్ 147 కూడా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆర్టికల్ 147, ఆర్టికల్ 137 ప్రకారము సుప్రీంకోర్టు లేదా న్యాయ వ్యవస్థ తన జడ్జిమెంట్స్ని రివ్యూ చేసుకునే అధికారం ఉంది. అంటే సమీక్ష చేసుకునే అధికారం ఉంది. సమీక్ష చేసుకునే అధికారం ఉంది. సో ఫ్రెండ్స్, ఒక్క కరెంట్ ఈవెంట్ని మనం బేస్ చేసుకుని మనం తీసుకున్నట్లయితే ఏంటంటే కరెంట్ ఈవెంట్ కొలీజియంలో మార్పు జరిగింది. కొలీజియంలో ఒక మెంబరు రిటైర్డ్ అయిపోవడం వల్ల, సో జస్టిస్ భానుమతి గారు రిటైర్డ్ అయిపోవడం వల్ల జస్టిస్ భానుమతి గారి ప్లేస్లో యువి లలిత్ గారు 4వ సీనియర్ మెంబర్గా కొలీజియం ప్యానల్లో యాడ్ అవ్వడం జరిగింది. ఆ ఒక్క పాయింట్ బేస్ చేసుకుని వాట్ ఇస్ స్టాక్ సబ్జెక్ట్ ఏముంది, ఏ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, వీటిలన్నింటినీ కూడా మనం స్టాక్ రిలేటెడ్గా కూడా మనం చదువుకుంటూ వెళ్తే గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు, అడిగిన క్వశ్చన్కి ఏ విధంగా సమాధానం చెప్పాలి, ఈ కరెంట్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఆ కరెంట్ ఈవెంట్ రిలేటెడ్గా స్టాక్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్న పాయింట్స్ ఏంటి, అపాయింట్మెంట్స్ ఏంటి, ఈ మధ్య కాలంలో న్యాయ వ్యవస్థ మీద వచ్చిన వివాదాలు ఏంటి, లేకపోతే ఆ న్యాయ వ్యవస్థ వివాదాలకు సంబంధించి గత వివాదాలు ఏమైనా ఉన్నాయా, గత వివాదాల్లో ఏమైనా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్
వర్డిక్ట్స్ ఏమైనా, తీర్పులు ఏమైనా ఉన్నాయా, అలాంటి తీర్పులు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఇంపార్టెంటా, ఇవన్నీ కూడా నేర్చుకుంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్.